ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావు కదా, దేవుడు ఖచ్చితంగా దాన్ని చూస్తున్నాడు సుమి. కొన్నిసార్లు నువ్వు ఏడ్చినప్పుడు నీ దిండు కూడా తడిచిపోయింది. మనుషులకు తెలియకపోవచ్చు కానీ నీ దేవుడికి బాగా అన్ని తెలుసు. హల్లెలూయా. ఆయన యొక్క బుడ్డిలో అంట నీ కన్నీళ్ళన్నిటిని భద్రం చేస్తున్నాడంట. నీ కన్నీళ్లు కొంతమందికి ఎగతాళిగా ఉండొచ్చు, కానీ దేవునికి అది బహుశ్రేష్టంగా ఆయన చూస్తున్నాడు. తగిన సమయం వస్తుంది. కొన్నిసార్లు నువ్వు ఏడిస్తే ఓదార్చేవారు లేరు నీకు. అయినా తగిన సమయం ఒకటి ఉన్నదని గుర్తుపెట్టుకో. రక్త సంబంధులు ఎవ్వరు లేరు. భోజనం చేసేవా అని అడిగేవారే లేరు. ఎలా ఉన్నావు యేసేపు, ఏం ధరించుకుంటావు, నీ పరిస్థితి ఏంటి, ముందుకేంటి నీ పరిస్థితి ఏంటి? కొన్నిసార్లు మన పరిస్థితి కూడా ఇలానే ఉండొచ్చు. కానీ ధైర్యం తెచ్చుకో. నా దేవుడు యేసేపును బయటికి తీసుకుని వచ్చాడు, దర్శించాడు. ఒక నిర్ణయ కాలం ఉన్నది. ఆయన రెక్కల నీడలో దీనుడుగా నువ్వు బ్రతుకుతూ దేవుని మీద ఆధారపడు. యేసేపు అనుకున్నాడేమో, ఎవరు లేరే నాకు. అలా ఉంటున్న సమయంలో అమాంతంగా ఒక అనుకోని అటువంటి కబండం మీద పడింది. అక్కడి నుంచి చెరసాలకు వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉన్నది? అప్పటి వరకైనా కొంచెం మంచి దయగలిగినటువంటి యజమానుడైన ఎదుటున్నాడు. ఇంకెక్కడికి వెళ్ళిపోయాడు? చెరసాల. ఎప్పుడు వస్తాడో తెలియదు. నా భవిష్యత్తు ఏందో ఎరుగకపోయినను ఒకటే, నేను నా దేవుని చేత నేను శోధించబడుచున్నాను, నేను ఎరుగుదును, నాకు ఒక సమయం ఉన్నది అని. హల్లెలూయా. యేసేపును దేవుడు పరిశోధించాడంట. యేసేపును దేవుడు పరీక్షించాడు. సహోదరులారా, దేవుడు కూడా నిన్ను పరిశోధిస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నీవు దేవుని యొక్క ఆత్మ సహాయముతో నీ విజయము పొందుదువుగాక. ఆమేన్.